నైట్ తినరు కదా చాలామంది. సో నేను అది వేస్ట్ చేయకుండా దాన్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. ఒక ఐడియా వచ్చిందండి. ఇది ఆలూ కర్రీ కాబట్టి దీనిలో కొంచెము ఆనియన్స్ పక్కకి అంచు పెట్టుకొని ఏదన్నా స్నాక్ చేద్దాము అనిపించింది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే ఆ ఐడియా షేర్ చేద్దామని వీడియో తీస్తున్నానండి. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వామ్ కూడా తీసుకున్నాను అండి. పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది వామ్ వేస్తే అనని వామ్ కూడా తీసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసి దీన్ని వాటర్ వేసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం అలా కలుపుకోవాలి. ఇంకొక చిన్న విషయం, పక్కన పాప అరుస్తూ ఉంది కదా, దాన్ని వదిలేయండి, ఏమనుకోవద్దు. చూడండి నేను పిండిని అయితే మిక్స్ చేసుకున్నాను. ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని షీట్స్ లాగా చేసుకోవాలి. ఎలా చేస్తానో నేను చూపిస్తానండి. చూడండి ఈ ఇంత పల్చగా ఉండేటట్టు, మరీ పల్చగా చేస్తే క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు తినలేరండి. సో నేను కొంచెం ఇలాగా ఉండేటట్టు చేశాను. దీన్ని ఇప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సమోసాలా ఫోల్డ్ చేయాలండి. ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఆ చపాతీని కట్ చేశానండి. ఇదిగోండి ఇలా 1 2 3 షీట్స్ అయితే వచ్చాయి. దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పలచగా ఉన్న షీట్ని తీసుకొని దీన్ని ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఫోల్డ్ చేసాం కదండి, దీన్ని ఇంకొక ట్రయాంగిల్ ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఇక్కడికి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు ఇక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేశారనుకోండి, దీనిలో కర్రీ పెట్టేసేసి ఇలా లోపలికి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీనిలో ఓపెన్ చేసి కర్రీ పెట్టేసి దీన్ని నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్తో దీన్ని ఇలా తడిపేసి దీన్ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒక చపాతీతో ఇలా రోల్ లాగా కూడా చేశాను. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకే చాక్లెట్ షేప్తో ఒకటి చేశాను. మిగిలిన సమోసా నా దగ్గర ఉన్న కర్రీకి 1 2 3 4 5 6 అయితే అయ్యాయండి. ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి దాన్ని స్టవ్ ఆన్ చేశానండి. ఇంకొక చిన్న టిప్ చెప్తున్నాను. ఆ టిప్ ఏంటి అంటే అండి, నేను తీసుకున్న కళాయి విత్ హైట్ వచ్చేసి ఇంత ఉంది. దీనికి నేను తీసుకున్న ఆయిల్ చూడండి, కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ తీసుకున్నారనుకోండి, ఇది అనేది మనం కర్రీ స్టఫింగ్ పెట్టాం కదా, ఒకవేళ మీరు సరిగా స్టిక్ చేయకపోయినట్టయితే అది కర్రీ బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. అది బయటకు వచ్చినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ కలర్లో అలా అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం రీయూజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మీరు దాన్ని కుక్ చేసుకున్నారనుకోండి, మిగిలిన ఆయిల్ని మనం టీ తాగే స్టెయినర్ ఉంటుంది కదండి, అలాంటి స్టెయినర్తో స్టెయిన్ చేసేసుకొని అదొక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని డైలీ కర్రీస్ చేస్తాం కదండి, ఆ కర్రీస్లోకి దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అలా యూస్ చేసుకోవటం వల్ల ఆయిల్ని మనము బాగా ఇప్పుడు కొంచెం హీట్ బాగా మరిగిస్తూ ఉంటాం. అలా మరిగించిన ఆయిల్ని ఎప్పుడు ఒకే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటే ఆ ఆయిల్ కూడా మంచిది అవ్వదండి. అందుకనేసి ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంతలోకి చూడండి ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కినట్టుంది. ఇప్పుడు దానిలోకి సమోసా అనేది వేసేసుకొని ఫ్రై చేసి చూపిస్తానండి. చూడండి నేను కొంచెం వేసి టెస్ట్ చేసి చూస్తాను ఆయిల్ కాగిందా లేదా. ఇప్పుడు ఆయిల్లోకి నేను ప్రిపేర్ చేసిన సమోసా అనేది వేస్తున్నాను. మీరు 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకోండి. కర్రీ పెడుతున్నాం కాబట్టి కొంచెం సేఫ్గానే దీన్ని వేస్తూ ఉండండి. ఆయిల్ కొంచెమే తీసుకున్నాం కాబట్టి కళాయి నిండా వేసేయద్దు, 1 2 చాలు. అవి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి డీప్ ఫ్రై చేసేసి నేను తీసేసుకొని సర్వ్ చేసుకున్నాను. దీన్ని మీరు కచప్తో కానీ లేదా నార్మల్గా అయినా తినేయచ్చు. కర్రీ ఉంటుంది కాబట్టి లోపల ప్రాబ్లం ఏమి ఉండదు. ఏమో మిగిలిపోయిన కర్రీని కూడా పడేయకుండా వీడియో చేస్తుంది అని అయితే అనుకోవద్దండి. ఎందుకు చేశానంటే మనము ఎంత కష్టపడినా ఈ 4 వేలు లోపలికి వెళ్ళటం కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు అంతమంది. దాన్ని వేస్ట్ చేయకూడదు, డస్ట్బిన్లో పడేయకూడదు, మనం తినాలి ఎలా అయినా అనని ఒక్క చిన్న కాన్సెప్ట్ అండి. ఇదేన్ని వేస్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్ అయితే నాది. అందుకోసమని దాన్ని ఇలా చేసి పెడితే పిల్లలు స్నాక్స్ అనేది ఈజీగా, మా మమ్మీ వాళ్ళ సమోసా చేసింది, ఏదో కొత్త స్నాక్ ఏదో డిఫరెంట్గా ఉంది ట్రై చేద్దామని పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని ఇది చేశానండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో తీసి అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ కొట్టి కింద మాకు నచ్చిందని ఒక్క కామెంట్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఎవ్రీవన్.